first purpose to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and achieve real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో సమాజంలో ప్రచారం చేయడం. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారు సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం, సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైనటువంటి శాంతిని సమైక్యతను తీసుకొని రావడం. So in line with the demons, today we'll discuss about Kuvalya Pida, the elephant demon near the gates of Mathura, where Kamsa planted this elephant, mad elephant, very ferocious, mad elephant, just to kill Krishna and Balaram. The plan was, as Krishna and Balaram comes to Mathura gate, elephant should attack and kill them. మనం ఈ కంసుడు పంపిస్తున్నటువంటి రాక్షస పరంపర గురించి చర్చిస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు బృందావనానికి వస్తున్నటువంటి రాక్షసుల విషయం అయిపోయింది. ఇప్పుడు కృష్ణ బలరాములే బృందావనం నుంచి బయలుదేరి మథుర వచ్చారు. వస్తున్నప్పుడు కంసుడు ఏం చేశాడంటే వాళ్ళు వచ్చేటువంటి మధుర ద్వారం దగ్గర, సింహద్వారం దగ్గర కువలయాపీడం అనేటువంటి ఒక మద గజాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ప్రణాళిక ఏంటంటే కృష్ణ బలరాములు ఆ ద్వారం నుంచి లోపలికి వచ్చే సమయానికి ఈ మదగజం అక్కడ ఉండాలి, ఈ కువలయపీడం కృష్ణ బలరాముల మీద దాడి చేసి వారిని సంహరించాలి. ఇది కంసుడి ప్రణాళిక. And this elephant is huge, massive elephant. On top of that is mad. And even that Mahout also a very evil person, like Kamsa only. So as Krishna Balaram came, the elephant attacked. But Krishna easily took the elephant. He threw up in the sky, up above, and the elephant fell down and died. Krishna and Balaram pulled the tusks from the elephant. They put on their shoulders and they walked in. అక్కడ కంసుడు అందుకని ఏం చేశాడంటే ఈ మదగజాన్ని కువలయాపీడాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు ద్వారం దగ్గర. ఆ మదగజాన్ని ఎవరైతే నియంత్రిస్తున్నాడో మావటివాడు, అతను కూడా కంసుడిలాగా రాక్షసుడే. ఎప్పుడైతే కృష్ణ బలరాం లోపలికి వచ్చారో ఆ కృష్ణ బలరాములు ఆ విషయాన్ని చాలా సరళంగా తీసుకున్నారు. వచ్చి రావడంతోనే లోపలికి చూశారు. కృష్ణుడు ఆ మదగజాన్ని కువలయాపీడాన్ని చూశాడు. కువలయాపీడం ఎప్పుడైతే దాడి చేయడానికి ముందుకు వచ్చిందో కృష్ణుడు అమాంతం దాన్ని అలా అవలీలుగా పట్టుకొని గాల్లోకి విసిరేశాడు. అంతెత్తున అది ఆకాశంలోకి పోయి కింద దబ్బని పడి చనిపోయింది. చనిపోతేనే కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్ళి అంత పెద్ద ఏనుగు, చాలా పెద్ద ఏనుగు అది, ఆ ఏనుగు ఉండేటువంటి పెద్ద పెద్ద దంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు దంతాలను కూడాను విరుచుకొని తీసి వాటిని భుజాన వేసుకొని ఆ రెండు దంతాలని దర్జాగా కృష్ణ బలరాములను చెక్క నడుచుకుంటూ వెళ్ళిపోయారు. Then we know the fight with the Chandra and Mushtika. But coming to the point, who is this Kuvalyapida in the previous birth? He was a son of Bali Maharaj, Mandagati. He was a devotee. Once he was walking towards Srirangam to take the darshan of Lord Ranganatha. As he was walking, but one bad habit he had, pride. He was a devotee, but pride. He was walking like a mad elephant, very roughly he was walking, pushing everybody and walking. He was not caring. ఇతను బలి మహారాజ్ కుమారుడు. పూర్వజన్మలో ఈ కువలయాపీడం మందగతి అనేటువంటి పేరు గల బలి మహారాజ్ కుమారుడు. భక్తుడే. శ్రీరంగ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాడు ఒకసారి. భక్తుడే కానీ గర్వం ఉంది. గర్వం చేత ఏంటంటే దారిలో అందరినీ కూడా ఢీ కొట్టుకుంటూ ఆ విధంగా శ్రీరంగ క్షేత్ర దర్శనానికి వెళ్ళాడు. అంటే ఎదురొచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఢీ కొడుతూ చాలా దురుసుగా వెళ్ళిపోతున్నాడు. Of course, he was very anxious to see the Lord. He was walking very fast, huge body, very big personality. And he was pushing everybody. And he came to the temple, Srirangam temple. The Lord's Utsamurti was coming. He was very hankering to see the Lord. He was pushing everybody and going forward. భగవంతుని ఉత్సవమూర్తి, రంగనాథం ఉత్సవమూర్తి వస్తున్నారు. అందుకనే భగవంతుని చూడాలనేటువంటి ఒక ఆతృతతో ఆ విధంగా అందరినీ ఢీకొడుతూ అందరినీ నెట్టుకుంటూ ఆ విధంగా అతను ఒక ఆతృతతోనే ముందుకు వెళ్ళాడు. And one Rishi was there, elderly person actually. I don't remember the name actually. He pushed him also. And this Rishi fell down.
and I felt very bad. This is the way you come to see the Lord, with so much ahankara, so much of false pride. I curse you, you become a mad elephant. అలా వెళ్తుండగా ఇతను దారిలో ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషిని కూడా ఇదే విధంగా చాలా బలంగా నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన కింద పడిపోయాడు. ఆ ఋషి చాలా చాలా బాధపడ్డాడు. భగవంతుని దగ్గర దర్శనానికి వచ్చేటప్పుడు ఇట్లానే వచ్చేది, ఇంత అహంకారంతోనే వచ్చేది, ఈ విధంగా అందరిని నెట్టుకుంటూ ఈ విధంగా ఇంత దురుసుగా వచ్చేది అని చెప్పి, నువ్వు ఒక మదగజా నువ్వు అని చెప్పి శపించేశాడు. You become. And again he fell at the feet and pleaded, okay, don't worry. In Dwapara will be liberated by Lord Krishna. That's our history, because the main thing is the pride. Because we devotees should be very careful. We'll do nice services, do everything very nicely, but the pride will destroy us. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం కూడా. కారణం ఏంటంటే, ఎప్పుడైతే శపించాడో ఆ ముని, అప్పుడు పాదాల మీద పడ్డాడు, ప్రాధేయపడ్డాడు. ఏం పర్వాలేదు, నీకు తర్వాత దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నిన్ను ఉద్ధరించి నీకు మోక్షాన్ని ఇస్తాడని చెప్పేసి ఆ ముని కూడా అభయం ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, భక్తులుగా మనం ఉన్నాము, మంచి సేవలు చేస్తూ ఉండొచ్చు, కానీ అదే సమయంలో ఆ గర్వం అనేటువంటి విషయంలో మనం అందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ గర్వం అనేటువంటిది మన యొక్క భక్తియుత సేవ జీవితాన్ని నాశనం చేయవచ్చు. That holds us back. We cannot go back to God. In the pride, you cannot go back. Due to the pride and envy, we came down to this world, suffering actually. We maintain that one, plus do devotional service, Lord will not be happy. అందుకనే ఎప్పుడైతే గర్వం అనేటువంటి ఉంటుందో, చివరికి అంతిమంగా చివరి రోజున భగవద్ధామం వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే గర్వము, అసూయ, ఈ రెండింటి వల్లే ఆ భగవద్ధామం నుంచి భౌతిక జగత్తుకు వచ్చి పడ్డాం. ఇక్కడ మనం మళ్ళీ ఆ గర్వాన్ని, అసూయని కొనసాగిస్తూ భక్తియుత సేవను కూడా మనం సాగిస్తూ ఉంటే అది భగవంతుడు సంతృప్తి చెందేటువంటి విషయం కాదు. We stay back here, and we continue the cycle of birth and death. When again we'll get the mercy. Of course, what are the devotional service you have done? Like Mandagati, he did some devotional service, he got the blessings. And he got the blessings as Lord Krishna liberate you. Will we get that kind of blessings? Who is there to bless us like that? ఇక్కడే ఉంటాం మనం అందరం. ఇక్కడే ఉండి జన్మమృత్యు జరావ్యాధి ఈ సంసార చక్రంలో మనం అందరం ఇలా తిరుగుతూనే ఉంటాం. ఎందుకు చెప్పండి? అక్కడ మందగతి విషయం, అప్పటి వరకు అతను ఏదైతే భక్తియుత సేవ చేశాడో అది అతనికి ఒక సుకృతిగా తోడయి భగవంతుడు కృష్ణుడు వచ్చి అతన్ని సంహరించి ఉద్ధరించి మోక్షాన్ని ఇచ్చాడు. కానీ మందగతి అంత అదృష్టం మనకు ఉందంటారా? నిజంగా అంత అవకాశం, భాగ్యం మనకు ఉందంటారా? మనం ఎవరు చెప్పండి. కాబట్టి మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. Chant Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, and be happy. అందుకని మనం అందరం కూడా చక్కగా జపం చేసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సంతోషంగా ఉండాలి. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరు భేస్య కృపా సింధుభ్యో చ పరితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाश शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे हरे हरे.